వికన్నసాచార్య స్వామి వారి జయంతిని పురస్కరించుకొని తెనాలిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గోవర్ధన స్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న ఆచార్య స్వామి మూల విరాట్ స్వరూపానికి శనివారం ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజాది కార్యక్రమాల అనంతరం పంచామృతాభిషేకం, పుణ్యాహవచన, పరమాత్మక మహాశాంతి హోమం నిర్వహించారు. తదనంతరం పట్టణంలో రథోత్సవం నిర్వహించి ఆలయ ఆవరణలో సభా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సర్కార్ అర్చకులు బాలాజీ రంగాచార్యులను ఆగమ పండిత సత్కారంతో పాటు వైఖానస ఆగమధురీన బిరుదుతో ఘనంగా సత్కరించారు. అలాగే కొలకలూరు శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం వంశపారంపర్య అర్చకులు దివి రామాచార్యులను అర్చక పురస్కారంతో సత్కరించారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాల వైఖానస ఆగమ స్మార్త విద్యార్థి దివి వంశీకృష్ణను ఆగమ విద్యార్థి పురస్కారంను అందజేశారు. వైఖానస సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడూరు శ్రీనివాసమూర్తి, వి మాధవ కుమార్, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ టి రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి, దివి రామాచార్యులు, దివి వంశీకృష్ణ, తమిరిస విఆర్హెచ్ ప్రసాద్, నారాయణం రాఘవకృష్ణ, అనిల్ కుమార్, దివి యోగానంద చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.